హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించి మనమైతే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనమైతే బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు అండ్ వాటిని ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ రోజు అయితే మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ముందుగా అయితే ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించిన షార్ట్ కట్ అనేది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించిన షార్ట్ కట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ముందుగా అయితే మన ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 pipes A, B and C can fill a tank in 10 hours. After working at it together for 3 hours, C closed and A and B can fill the remaining part in 14 hours. How much time taken by C to fill the tank? A, B మరియు C అనే 3 పైపులు ఒక ట్యాంక్ను 10 గంటలలో నింపగలవు. 3 గంటలు కలిసి పనిచేసిన తరువాత C మూసివేయబడుతుంది. A మరియు B మిగిలిన భాగాన్ని 14 గంటల్లో నింపగలవు. C ఒంటరిగా ట్యాంక్ నిండడానికి ఎంత సమయం తీసుకుంటుంది? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా అయితే అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్లో. సో ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలనేది చూద్దాము. సో బేసిక్ మెథడ్లో దట్ మీన్స్ మనకి ఈక్వేషన్స్ ఫామ్ చేసి రాసుకున్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. నేను డైరెక్ట్గా ట్రిక్కే మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్స్లో ట్రిక్స్ ద్వారాగా మనం సాల్వ్ చేస్తేనే తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతాము. ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేసాము అంటే చాలా ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమని చెప్పాడు ఇక్కడ క్వశ్చన్లో ఏ, బి అండ్ సి 3 కలిసి ఒక వర్క్ని 10 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతాయి అని చెప్పాడు. అయితే 3 అవర్స్ వర్క్ చేసిన తర్వాత సి క్లోజ్ చేశారు. సో 3 అవర్స్ వర్క్ చేశారు అంటే మనకి అప్పటి వరకు వర్క్ ఎంత అయిపోయిందో ముందైతే గమనిద్దాం. సో వర్క్ డన్ వచ్చేటప్పటికి మొత్తము అంతా కలిసి వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ కంప్లీట్ అవడానికి 10 అవర్స్ పట్టేది. కానీ 3 అవర్స్ మాత్రమే వర్క్ చేశారు. సో 3/10 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి రిమైనింగ్ వర్క్ ఎంత అన్నట్లయితే 7/10 అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రిమైనింగ్ వర్క్. దట్ మీన్స్ ఈ రిమైనింగ్ వర్క్ ఏదైతే 7/10 ఉందో ఈ 7/10 ఏ అండ్ బి మాత్రమే కలిసి ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేశారంట? 14 అవర్స్లో కంప్లీట్ చేశారు. అంటే 7/10 ఆఫ్ ద వర్క్ ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయింది? ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు 14 అవర్స్ పట్టింది. అంటే 7 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఏ అండ్ బికి 14 అవర్స్ టైం పట్టింది. అంటే టోటల్ వర్క్ ఎంత? 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే ఎగ్జాక్ట్గా 20 అవర్స్ అని మనం చెప్పగలుగుతామా లేదా? ఎందుకని 7 పార్ట్స్ చేయడానికి 14 అవర్స్ పట్టింది. దట్ మీన్స్ ఎగ్జాక్ట్గా డబల్ అయింది. 10 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 20 అవర్సే కదా. అంటే కేవలం ఏ అండ్ బి మాత్రమే వర్క్ చేసినట్లయితే కంప్లీట్ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టేది? 20 అవర్స్ టైం పట్టేది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఈజీగా సి యొక్క వర్కింగ్ కెపాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ సి తెలిస్తే ఆటోమేటిక్గా సి ఒక్కడే ఆ వర్క్ని ఎనీ నెంబర్ ఆఫ్ డేస్లో అంటే ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10 అండ్ 20కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్? మనకి 20 అవుతుంది. 20 1 times 20 అండ్ 10 2 times 20. ఏ, బి అండ్ సి ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు పర్ అవర్ 2 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు. ఏ అండ్ బి మాత్రమే వర్క్ చేస్తే పర్ అవర్ 1 పార్ట్ కంప్లీట్ చేయగలుగుతారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎవరి వల్ల వచ్చింది? సి వల్ల వచ్చింది. అంటే సి ఇండివిజువల్ కెపాసిటీ ఎంత ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 1 పార్ట్. అంటే టోటల్ వర్క్ ఏమో 20 పార్ట్స్. సి యొక్క వర్కింగ్ కెపాసిటీ ఏమో 1. దట్ మీన్స్ 20/1 అంటే 20 అవుతుంది. సో సి ఒక్కడే అయితే ఆ వర్క్ని 20 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతాడు. సో ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే మీరు ట్రెడిషనల్ మెథడ్లో ఈక్వేషన్ కింద ఫామ్ చేసుకొని రాసినట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే లాజికల్గా వెళ్ళినట్లయితే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నిజానికి సింగిల్ స్టెప్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా నేను రాయడం జరిగింది. కానీ నిజానికి జస్ట్ ఈ యొక్క లాజిక్ అనేది అర్థమైతే మనకు ఈజీగా సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో మీకైతే అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే నేను మూవ్ ఆన్ అవుతున్నాను.
సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 inlet pipes can fill a tank in 10 and 12 minutes respectively, and an outlet pipe can empty 2 gallons per minute. All the 3 pipes working together can fill the tank in 6 minutes. What is the capacity of the tank? సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ని బేస్ చేసుకొని నేను ప్రీవియస్గా నేనైతే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ఆ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది చెప్పట్లేదు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి రీసెంట్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూనే ఉన్నారు. సో ఖచ్చితంగా మీరైతే సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలియకపోయినట్లయితే ప్రీవియస్ క్లాస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ అలానే ఐకార్డ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరైతే సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే నేను మూవ్ ఆన్ అవుతున్నాను. 2 pipes A and B can fill a tank in 15 hours and 20 hours respectively, while a third pipe C can empty 60% of the tank in 18 hours. All the 3 pipes are opened in the beginning, and after 7 hours, pipe B is closed. Then find the total time taken by the pipes to fill the tank. A మరియు B అనే రెండు పైపులు వరుసగా 15 మరియు 20 గంటలలో ట్యాంక్ను నింపగలవు. మూడవ పైపు 18 గంటల్లో 60% ట్యాంకుని ఖాళీ చేయగలదు. 3 పైపులను ప్రారంభంలో తెరిచి 7 గంటల తర్వాత పైప్ బిని మూసివేయబడుతుంది. అప్పుడు ట్యాంక్ నిండడానికి పట్టే మొత్తం సమయాన్ని కనుగొనండి. సో ఇప్పుడు టోటల్ టైం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇండివిజువల్గా ఎక్కడ అడగట్లేదు, టోటల్ ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనం అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ అండ్ బి రెండు ఫిల్లింగ్ పైప్స్ ఇండివిజువల్గా మనకైతే కెపాసిటీ ఇచ్చాడు. ఏ 15 అవర్స్ అండ్ బి వచ్చేటప్పటికి 20 అవర్స్ అని మనకు చెప్పాడు. కానీ సికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం అయితే క్యాల్కులేట్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ 60% ఆఫ్ ద ట్యాంక్ 18 అవర్స్లో ఎంటీ చేయగలుగుతుంది అని చెప్పేసి మాట్లాడాడు. 60%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? మనకి 3/5 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ 60%కి. 60%ని మనము 3/5గా కూడా మనమైతే రాసుకోవచ్చు. ఇది పర్సంటేజ్ టాపిక్లో వస్తుంది. ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా రాయాలి లేదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ ఫ్రాక్షన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేసినట్లయితే ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ అనేది వస్తుంది. పర్సంటేజ్ తీసుకున్నా వస్తుంది, కాకపోతే ఇంకొక స్టెప్ అనేది ఎక్స్ట్రాగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంతే. సో ఇక్కడ 3/5 ఆఫ్ ద ట్యాంక్ని ఎంత టైంలో మనకి ఎంటీ చేస్తుందని చెప్పాడు? 18 అవర్స్లో ఎంటీ చేస్తుంది అన్నాడు. దట్ మీన్స్ 3 1 times 3 6 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 part ఆఫ్ ద ట్యాంక్ని ఖాళీ చేయడానికి 6 hours టైం పడుతుంది. టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 5 parts. మరి 1 part ఖాళీ చేయడానికి 6 hours పెడితే 5 parts ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 into 6. దట్ మీన్స్ 5 6 times అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 30 hours మనకైతే టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే సి ఒక్కటే ఆ ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 30 hours టైం అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సి యొక్క వర్కింగ్ కెపాసిటీ ఎంత? 30. ఇక్కడ సి యొక్క వర్కింగ్ కెపాసిటీ చెప్పాడు, కానీ కంప్లీట్ ట్యాంక్ యొక్క కెపాసిటీ చెప్పలేదు. ఓన్లీ 60% ఆఫ్ ద ట్యాంక్ని బేస్ చేసుకొని చెప్పాడు. సో ఇక్కడేమో టోటల్ ట్యాంక్, ఇక్కడ టోటల్ ట్యాంక్. సో ఇక్కడ 60% రాసుకోలేం కాబట్టి మనం టోటల్ ట్యాంక్ ఖాళీ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంని అయితే క్యాలిక్యులేట్ చేసి మనం రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 15 20 అండ్ 30కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్? మనకి 60 అవుతుంది. 15 4 times, 20 3 times అండ్ 30 2 times. సో ఇండివిజువల్ వర్కింగ్ కెపాసిటీ తెలిసింది. సిఈ అనేది అవుట్లెట్ కాబట్టి నెగిటివ్గా మనం ఆ వర్క్ని అయితే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్ ఇన్ ద బిగినింగ్. ఆఫ్టర్ 7 hours పైప్ బి ఈజ్ క్లోజ్డ్. సో 7 hours వరకు మనకేంటి? 3 కలిసి వర్క్ అయితే చేశాయి. సో ఫస్ట్ 7 hours ఏ బి అండ్ సి 3 కలిసి వర్క్ చేస్తే పర్ అవర్ మనకి ఎంత వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఏ పర్ అవర్ 4 parts, బి 3 parts. కానీ సి 2 parts ఎంటీ చేస్తాడు కాబట్టి -2.
4 + 3 అంటేనేమో టోటల్ 7, 7 - 2 అంటేనేమో మనకేమవుతుంది 5 అవుతుంది. అంటే సో ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు ఈ 7 అవర్స్లో పర్ అవర్ 5 పార్ట్స్ మాత్రమే ఫిల్ చేయగలుగుతాయి. దట్ మీన్స్ 7 5 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 35. టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏమో 60 అండ్ ఆ మూడు కలిసి దట్ మీన్స్ ఏ బి అండ్ సి ముగ్గురు కలిసి ఫస్ట్ 7 అవర్స్లో 35 పార్ట్స్ అనేవి ఫిల్ చేయగలిగారు. సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది అప్పుడు 60 - 35 కదా, అంటే 25 పార్ట్స్ అనేది మనకి ఇక్కడ రిమైనింగ్ వర్క్. సో ఈ రిమైనింగ్ వర్క్ అంతా ఎవరు చేయాలి క్వశ్చన్ ప్రకారంగా? ఏ అండ్ సి మాత్రమే చేయాలి. ఏ పర్ అవర్ 4 పార్ట్స్ చేయగలుగుతాడు, సి పర్ అవర్ 2 పార్ట్స్ రెడ్యూస్ చేయగలుగుతాడు. అంటే ఏ అండ్ సి ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే పర్ 1 అవర్ ఎంత ఫిల్ అవుతుంది? 4 - 2 దట్ మీన్స్ ఓన్లీ 2 పార్ట్స్ మాత్రమే మనకు ఫిల్ అవుతుంది. సో రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై కెపాసిటీ, ఏ అండ్ సి యొక్క కెపాసిటీ. ఏ అండ్ సి యొక్క టోటల్ కెపాసిటీ ఎంత ఇప్పుడు? 2 అవుతుంది. 2 1 టైమ్స్ 2 12.5 టైమ్స్ మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏ అండ్ సి రిమైనింగ్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతారు? 12.5 అవర్స్. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? టోటల్ టైం అడిగాడు మనకి. సో టోటల్ టైం అడిగాడు కాబట్టి ఇనిషియల్గా తీసుకున్న 7 అవర్స్ అండ్ అలానే మనకి బి క్లోజ్ అయిన తర్వాత 12.5 అవర్స్, టోటల్ 19.5 అవర్స్ అనేది ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి తీసుకుంటున్న టైం ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా, ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయగలగాలి. సో సింపుల్గా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. One pipe fill a water tank 3 times faster than another pipe. If the two pipes together can fill the empty tank in 36 minutes, then how much time will the slower pipe alone take to fill the tank? ఒక పైపు మరొక పైపు కంటే 3 రెట్లు వేగంగా నీటిని ట్యాంక్లో నింపగలుగుతుంది. రెండు పైపులు కలిసి ఖాళీ ట్యాంకును 36 నిమిషాల్లో నింపగలిగితే నెమ్మదిగా ఉన్న పైపు మాత్రమే ట్యాంక్ను నింపడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇప్పుడు ఆ స్లోవర్ పైప్ని మనము ఏగా తీసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఫాస్టర్ పైప్ని మనం బీగా అయితే కన్సిడర్ చేద్దాము. సో ఇప్పుడు వర్కింగ్ రేషియో క్వశ్చన్ ప్రకారంగా ఏముంది ఫ్రెండ్స్? ఇక్కడ 1:3గా ఉంది. సో 3 టైమ్స్ ఫాస్టర్ అన్నాడు కదా, స్లోవర్ పైప్ కన్నా ఫాస్టర్ పైపు 3 టైమ్స్ ఫాస్టర్ అన్నాడు కాబట్టి 1:3గా అయితే మనకి వర్కింగ్ కెపాసిటీ అనేది ఉంది. సో మనకి ఇక్కడ వర్కింగ్ టైం కూడా మనకి మెన్షన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ టోటల్ వర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండూ కలిసి ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 36 మినిట్స్ పడుతుంది అన్నాడు. అండ్ అలానే ఈ రెండూ కలిసి వర్క్ చేస్తే మనకి పర్ 1 మినిట్ ఎన్ని పార్ట్స్ ఫిల్ అవుతాయి? 1 + 3 అంటే టోటల్ 4 పార్ట్స్ అది ఫిల్ చేయగలుగుతుంది. సో 36 × 4 చేస్తే టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వాల్యూని ఇలానే ఉంచుతున్నాను సో దట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా ఉండటం కోసం. సో ఇక్కడ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్లోవర్ పైప్ ఒకటే పనిచేస్తే ఆ ట్యాంకుని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ తెలుసు అండ్ అలానే వర్కింగ్ కెపాసిటీ కూడా తెలుసు కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని 1తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు 36 × 4ని మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. సో జస్ట్ మీరు మల్టిప్లై చేయడానికి మైండ్లో సింపుల్గా ఉండటం కోసం 30 + 6గా మైండ్లో అనుకోండి. 4 3 టైమ్స్ అంటే 12, అది 10th ప్లేస్ కాబట్టి 120 ఫ్రెండ్స్. 120 అంటే మనకి 2 అవర్స్ అక్కడికి వచ్చేసింది. అండ్ 4 × 6 అంటే 24. సో 2 hours 24 minutes అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. ఎక్కడ క్యాలిక్యులేషన్ అవసరమో అక్కడ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము, మిగతా టైంలో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మీకు అలవాటు అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరైతే క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. Pipe A and pipe B together can fill the tank in 24 minutes, while pipe A, B and C together can fill the tank in 30 minutes, and pipe B and pipe C together can fill the tank in 60 minutes.
In how many minutes pipe A alone can fill the same tank completely? పైప్ ఏ మరియు పైప్ బి కలిసి ట్యాంక్ను 24 నిమిషాల్లో నింపగలవు. పైప్ ఏ, పైప్ బి మరియు పైప్ సి కలిసి ట్యాంక్ను 30 నిమిషాల్లో నింపగలవు. మరియు పైప్ బి మరియు పైప్ సి కలిసి ట్యాంక్ను 60 నిమిషాల్లో నింపగలవు. పైప్ ఏ ఒంటరిగా ట్యాంక్ను ఎన్ని నిమిషాల్లో పూర్తిగా నింపగలదు? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఓన్లీ పైప్ ఏ మాత్రమే ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేయగలుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తాడు ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ లెందీగా ఉండడం వల్ల క్వశ్చన్ అనేది మనము కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఎగ్జామ్లో టైం అనేది వేస్ట్ చేసుకుంటాం. అది ఎందుకో ఇప్పుడు మీరు గమనిద్దరు కానీ. సో ఇక్కడ చూడండి, పైప్ ఏ ఉంది అండ్ పైప్ బి ఉంది. ఈ రెండు కలిసి మనకి ట్యాంక్ని 24 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతాయి. అండ్ అగైన్ ఏ, బి అండ్ సి మూడు కలిసి ఒక ట్యాంక్ని 30 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతాయి అని చెప్పాడు. అండ్ పైప్ బి అండ్ పైప్ సి ఈ రెండు కలిసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 60 మినిట్స్ టైం పడుతుంది అన్నాడు. సో ఇప్పుడు నార్మల్గా మనము ఎగ్జామ్ టెన్షన్లో ఏం చేస్తామంటే ఐదర్ ఎల్సిఎం మెథడ్ కన్నా వెళ్ళిపోతాం, లేదంటే ఈక్వేషన్ బేస్డ్ రాసుకొని సాల్వ్ చేయడానికైనా వెళ్ళిపోతాం. కానీ మీరు జనరల్గా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే జస్ట్ మనకు అడిగింది ఏంటి, ఇక్కడ ఏ ఒక్కడే అయితే ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేయగలుగుతాడో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏ, బి అండ్ సి ఇచ్చాడు, బి అండ్ సి కూడా ఇచ్చాడు. అసలు ఏ ప్లస్ బితో సంబంధమే లేదు, మనకి అవసరమే లేదు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. సో అందుకని ఈ క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేశాను. నిజానికి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో 30 అండ్ 60కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్, మనకి 60 అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ 30 2 టైమ్స్ మనకి 60, 60 1 టైమ్స్ మనకి 60. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు కలిసి వర్క్ చేసినప్పుడు పర్ 1 మినిట్ 2 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతాయి. బి అండ్ సి మాత్రమే వర్క్ చేసినట్లయితే పర్ 1 మినిట్ 1 పార్ట్ ఫిల్ చేయగలుగుతాయి. అయితే ఇక్కడ మనం ఏంటి, ఏ మాత్రమే వర్క్ చేసినట్లయితే ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమో 60. ఇందులో ఏ మాత్రమే అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 2 - 1 అంటే 1 కదా ఫ్రెండ్స్. సో 60/1, 60/1 అంటే వాల్యూ ఎంత, మనకి 60 కదా వచ్చేది. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ 60 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో 60 మినిట్స్లో ఆ ట్యాంక్ని ఏ ఒక్కటే అయితే ఫిల్ చేయగలుగుతుంది. సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేయడం కూడా మనమైతే తెలుసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 2 pipes can separately fill a tank in 20 and 30 hours respectively. Both the pipes are opened to fill the tank, but when the tank is 1/3 full, a leak develops in the tank through which 1/3 of the water supplied by both the pipes leak out. What is the total time taken to fill the tank? రెండు పైపులు విడివిడిగా ఒక ట్యాంక్ను 20 గంటలలో మరియు 30 గంటలలో నింపగలవు. ట్యాంక్ నిండడానికి రెండు పైపులను తెరుస్తారు, కానీ ట్యాంక్ 1/3 వంతు నిండినప్పుడు ట్యాంక్లో లీక్ ఏర్పడుతుంది. దాని ద్వారా రెండు పైపుల ద్వారా సరఫరా చేయబడిన నీటిలో 1/3 వంతు బయటకు లీక్ అవుతుంది. ట్యాంక్ నిండడానికి పట్టే మొత్తం సమయం ఎంత? ఇక్కడ టోటల్ టైం అడుగుతున్నాడు ఫ్రెండ్స్, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పైప్ని ఏగా మనం కన్సిడర్ చేద్దాము. ఏ 20 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది, బి వచ్చేటప్పటికి 30 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్. సో 20 అండ్ 30కి ముందుగా అయితే ఎల్సిఎం తీద్దాము. ఎల్సిఎం ఎంత, మనకి 60 అవుతుంది. 20 3 టైమ్స్, 30 2 టైమ్స్, మనకి 60 ఫ్రెండ్స్. సో ఏ పర్ 1 అవర్ 3 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతుంది, బి పర్ 1 అవర్ 2 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతుంది. ఈ రెండు కలిసి ఆ ట్యాంక్ని నార్మల్గా అయితే ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్? 3 + 2 అంటే 5 పార్ట్స్ పర్ 1 అవర్. టోటల్ వర్కింగ్ కెపాసిటీ ఏమో 60, 60/5 అంటే మనకి 12 అవర్స్లో ఆ ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వగలుగుతుంది. కానీ ఈ విధంగా మనం సాల్వ్ చేసినట్లయితే మనకి 12 అనేది వచ్చింది. అండ్ క్వశ్చన్లో కూడా అంటే ఆప్షన్స్లో కూడా మనకి 12 ఉంది కాబట్టి 12 అనేది తీసుకుంటే
మనం నెగిటివ్ మార్కింగ్ అయితే గురవుతాం ఫ్రెండ్స్. ఎందుకని? ఇక్కడ కేవలం 1/3 ఆఫ్ ద ట్యాంక్ మాత్రమే ఎలాంటి లీక్ లేకుండా మనకైతే వర్క్ చేయడం జరిగింది. కానీ 1/3 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత మనకి లీక్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. సో నార్మల్గా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి 12 అవర్స్ పడుతుంది. కానీ అందులో 1/3 మాత్రమే ఎలాంటి లీక్ లేకుండా మనకైతే ఫిల్ అయింది కాబట్టి ఆ 1/3 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 1 టైమ్స్, 3 4 టైమ్స్, అంటే 1/3 ఆఫ్ ద వర్క్ వితౌట్ లీక్ ఫిల్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? 4 అవర్స్ టైం పట్టింది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే రిమైనింగ్ వర్క్కి సంబంధించి మనం అయితే సాల్వ్ చేయాలి. సో 1/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీలో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 2/3 అనేది ఉంటుంది. సో టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 60. సో 2/3 అంటే 2 × 3 × 60 చేస్తే మనకి రిమైనింగ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది వస్తుంది. సో క్యాల్కులేట్ చేయట్లేదు, సో దట్ ఈజీగా ఉండటం కోసం జస్ట్ అలా ఉంచుదాం. సో 2/3 ఆఫ్ ద వర్క్ ఎంతో మనకు తెలిసింది. ఈ 2/3 ఆఫ్ ద వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ అండ్ బి మాత్రమే ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి క్వశ్చన్లో ఏమని చెప్పాడు ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఏ అండ్ బి రెండూ కలిసి మనకి 5 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతాయి. కానీ లీక్ ఉండడం వల్ల ఈ రెండూ కలిసి ఫిల్ చేసిన వాటిల్లో 1/3 ఆఫ్ ద వాటర్ మనకి లీక్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ట్యాంక్లో ఎంత ఉంటుంది? 1/3 బయటికి వెళ్ళిపోయింది అంటే కేవలం 2/3 మాత్రమే ఆ ట్యాంక్లో ఉండడం జరుగుతుంది. అంటే రెండూ కలిసి నార్మల్గా 5 పార్ట్స్ ఫిల్ చేస్తే అందులో 1/3 వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం 2/3 మాత్రమే అక్కడ మనకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ తెలుసు. టోటల్ కెపాసిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ లీకేజ్ మనకి ఇప్పుడు తెలిసింది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుందా లేదా? సో 2/3 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 12 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ 2/3 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి మనకి 12 అవర్స్ పట్టింది. సో 1/3 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఇనిషియల్గా 4 అవర్స్ పట్టింది. మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? టోటల్ టైం. సో 12 అవర్స్ ప్లస్ 4 అవర్స్ అంటే మనకి టోటల్ 16 అవర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి నేనైతే మూవ్ ఆన్ అవుతున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా లేదా క్లాస్కి సంబంధించి మీకు ఏదైనా యాడ్ ఆన్గా కావాలి అన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా అయితే నేను క్లాస్ని మోడిఫై చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. Pipe A and B together can fill the tank in 22 2/9 hours. If pipe B has increased its efficiency by 25%, then both can fill the tank in 20 hours. In how many hours pipe A to fill the tank at half of its efficiency? Pipe A మరియు B కలిసి ట్యాంక్ను 22 2/9 గంటలలో నింపగలవు. పైప్ బి దాని సామర్థ్యాన్ని 25% పెంచినట్లయితే రెండు పైపులు ట్యాంక్ను 20 గంటల్లో నింపగలవు. పైప్ ఏ దాని సామర్థ్యంలో సగం వద్ద ట్యాంక్ను ఎన్ని గంటల్లో నింపగలదు? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడగానే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కిప్ అయినా చేస్తారు, లేదా ఈక్వేషన్ని ఫామ్ చేసి ఆన్సర్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఫ్రెండ్స్. సో ఎలా తీసుకుంటారు? వర్కింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. 1/A + 1/B = 22 2/9ని ఏ విధంగా రాసుకోవచ్చు? 9/200గా రాసుకోవచ్చు. ఇది ఒక 1 ఈక్వేషన్గా రాసుకుంటారు. అండ్ అగైన్ ఇక్కడ 1/A, B యొక్క కెపాసిటీ 25% పెరిగింది కాబట్టి 5/4B = 1/20గా రాసుకొని ఈక్వేషన్ 2 ఫామ్ చేసి ఈ విధంగా రాసి సాల్వ్ చేసి టైం అనేది ఎగ్జామ్లో వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ క్వశ్చన్కి కూడా మనకైతే షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్. ఆ షార్ట్ కట్ ఏంటో నేను నేర్పిస్తాను. ఈ విధంగా సాల్వ్ చేయడం అనేది ఏ బుక్లో చూసినా మీకు దొరికేస్తుంది. సో నేనైతే అలాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు అయితే నేను చెప్పట్లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే ఎలా సాల్వ్ చేయాలో అది మాత్రమే నేర్పిస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
సో ఫస్ట్ నుంచి మనం తీసుకున్నది ఏంటి, టైంని బేస్ చేసుకొని మనం ఎల్సిఎం మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం కదా. సో అదే విధంగా ఇప్పుడు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ అండ్ బి రెండూ కలిసి ఆ వర్క్ని ఎంత టైంలో ఫిల్ చేయగలుగుతాయి, ఆ ట్యాంక్ని 22/2/9లో మనకైతే ఫిల్ చేయగలుగుతాయి. 22/2/9ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అన్నట్లయితే 22 టైమ్స్ అంటే మనకి 198 వస్తుంది, ప్లస్ 2 అంటే 200. దట్ మీన్స్ 200/9గా అయితే మనం ఏ అండ్ బికి సంబంధించిన ఇనిషియల్ టైం ఏదైతే ఉందో ఈ టైంని రాసుకోవచ్చు. సో బి 25% కెపాసిటీని ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకి ఎంత టైం పడుతుంది అన్నాడు, 20 అవర్స్ టైం పడుతుంది అన్నాడు. సో 20ని మనం ఇక్కడ రాసుకుందాం. 20 1 టైమ్స్ 20 10 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము వర్కింగ్ టైంని ఎలా చెప్పచ్చు, ఈ డినామినేటర్లో ఉన్న 9ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 10:9గా అయితే మనకి ఇక్కడ ఈ వర్కింగ్ టైం అనేది ఉంటుంది. సో వర్కింగ్ టైం వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ సెకండ్ కేస్కి 10:9గా ఉంటే మనకి వర్కింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, 9:10గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా వర్కింగ్ టైం అండ్ వర్కింగ్ కెపాసిటీ ఎక్స్ అనేవి. సో వర్కింగ్ కెపాసిటీస్ తెలుసు కాబట్టి ఇప్పుడు టోటల్ వర్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, టోటల్ టైం అనేది మనకి సెకండ్ కేసులో చెప్పాడు 20 అవర్స్ అని. సో టోటల్ వర్కింగ్ టైం ఇంటూ టోటల్ కెపాసిటీ సెకండ్ కేసులో మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో 20 × 10 చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి, ఏ మాత్రమే చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క వర్కింగ్ కెపాసిటీ అనేది కావాలి. ఏ యొక్క వర్కింగ్ కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. సో వర్కింగ్ కెపాసిటీ ఫస్ట్ కేసులో 9 ఉంది, సెకండ్ కేసులో 10 ఉంది. 1 పార్ట్ అనేది ఇక్కడ ఎడిషనల్గా ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల, బి 25% తన కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల. అంటే 25%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 1/4. అంటే 25% అంటేనేమో 1 పార్ట్, 100% అంటేనేమో 4 పార్ట్స్. అంటే ఇనిషియల్గా ఉన్న బి యొక్క వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుంది అంటే 4 పార్ట్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇనిషియల్గా బి యొక్క వర్కింగ్ కెపాసిటీ 4 పార్ట్స్ ఉంటే మనకి ఏ యొక్క వర్కింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, మనకి 5 పార్ట్సే కదా ఏ అండ్ బికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు. సో బి 4 అయితే ఏ ఖచ్చితంగా 5 పార్ట్స్ ఉంటాడు. సో ఏ యొక్క వర్కింగ్ కెపాసిటీ అనేది మనకు తెలుసు 5 పార్ట్స్ అని, టోటల్ వర్క్ కూడా మనకు తెలుసు 20 × 10 అని. సో ఇప్పుడు టోటల్ వర్క్ డివైడెడ్ బై వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ మనం చేసినట్లయితే ఈ వర్క్ మొత్తాన్ని ఏ ఎంత టైంలో సాల్వ్ చేస్తాడో మనకు వచ్చేస్తుంది కదా. సో 5 1 టైమ్స్, 5 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 × 2 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 40. దట్ మీన్స్ ఇక్కడ 40 అవర్స్లో ఏ ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలుగుతాడు జనరల్గా అయితే. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని చెప్పాడు, హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ అన్నాడు. హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ తోటి వర్క్ అనేది కంప్లీట్ చేస్తే టైం అనేది ఏమవుతుంది, డబల్ అవుతుంది. దట్ మీన్స్ 40 × 2 చేస్తే మనకి 80 అవర్స్ అనేది ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ కెపాసిటీతో చేస్తే 40 అవర్స్, హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ చేస్తున్నాడు కాబట్టి డబల్ ద టైము 80 అవర్స్ అనేది ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ అర్థం కాకపోయినట్లయితే జస్ట్ ఒకసారి రిపీట్ చేసి వినండి, ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ వేలో అయితే ఈ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి మరిన్ని షార్ట్కట్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాము. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.